ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నా. ఈరోజు జరుగుతున్న ప్రభావ కోరిక ఈరోజు జరుగుతున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ గృహ కోరిక ద్వారా ప్రభావ నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను అందుకు మహిమ ఘనత ఆరోపించుకొని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో కృపతో మమ్మల్ని ఆదుకుంటూ ఆదరిస్తూ శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ బాధల్లోనూ మాకు చాలంత దేవుడుగా ఉండి నువ్వు చూపిస్తున్న నీ ఆదరణ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. ఏదేమైనా కానీ నీ నామం మహిమపరచబడాలి, నువ్వు గణపరచబడాలి, నీవే కీర్తించబడాలి, నీ నామం హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. అందుకొరకు నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. మమ్మల్ని కొందరు పాత్రలు సమర్పించుకుంటూ ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభావ మోహన్ గారిని పంపించుకున్నావు, అందుకొరకు నీకు నా స్తోత్రాలు. నా కుటుంబంలో ఆదరణ నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదేమైనా కానీ నీ నామాన్ని హెచ్చించే విషయంలో ఏమాత్రం మేము ప్రభావ వెనుక జరిగిక నేను స్తుతించడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీవేమో రక్షకుడుగా ప్రాణ విమోచకుడుగా మా కోసం ఆ శిలువలో ప్రాణం పెట్టి రక్తం కాచి గొప్ప ఖరీదనం చెందించిన సృష్టికర్త ప్రేమమూర్తి నీకే వందనాలు స్తోత్రాలు పెంచుకుంటూ ఈ కోరిక ఆద్యంతమై నడిపించుకొని ఎటువంటి ఇబ్బందులు ఇక్కట్లు కలగకుండా ఒక సిస్టమ్ ద్వారా అవంతర సంఘటనలు జరగకుండా ఉండడానికి సహాయం చేయమని నీకు నీవే మహిమగంతో ఆరోపించుకుంటూ ప్రభు యేసునామములో స్తుతించి ప్రార్థించి అతి వెంట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Yeah.
కాబట్టి నాకు ఏం కలగదు పచ్చికల చోట్లని పడుంటే చేయను. కీర్తన 23:2 నాటుకున్న వాళ్ళు పొత్తిలేదు. నేను నా ఇంటి వాళ్ళు యెహోవాను సేవించుదుము. యెహోషువ 24:14. నీ ప్రేమ వార్త యేసయ్యా ప్రకటించు నీదు సువార్త. యేసయ్యా ప్రకటించు నీదు సువార్త. యారండే జనులారా, యారండే ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూశానయ్యా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూశానయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ప్రకటించునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడే. ఎండవేళ ఎంతో అలసి ఒంటరి నీటికై నేను వెళ్ళగా దాహము ఏమని నన్నడిగాడే. నీటికై నేను వెళ్ళగా దాహము ఏమని నన్నడిగాడే. దాహము ఇమ్మని నన్ను. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా,
ఆయనే యేసయ్యా. ప్రకటించునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త. ఎరుగకనే నిన్నో ప్రశ్నలు ఎదురుగా నేనడిగానే. ఇసుగకనే వినయముతో వివరముగా చెప్పాడే. ఎరుగకనే నిన్నో ప్రశ్నలు ఎదురుగా నేనడిగానే. ఇసగకనే వినయముతో వివరముగా చెప్పాడే. నేనిచ్చు నీళ్లు త్రాగితే రప్పికి కొనవని అన్నాడే. నేనిచ్చు నీళ్లు త్రాగితే రప్పికి కొనవని అన్నాడే. రప్పికి కొనవని అన్నాడే. అతడే మెస్సయ్యా ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా ఆయనే యేసయ్యా. ప్రకటించునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త. జీవజలము తానన్నాడే. జీవము నేనన్నాడే. ఆ జలములో త్రాగాలంటే పాపపు కుండను ఎడవాలంట. జీవజలము తానన్నాడే. జీవము నేనన్నాడే. ఆ జలములో త్రాగాలంటే పాపపు కుండను ఎడవాలంట. ఆ కుండను వచటే వదిలి ఆయన సాక్షిగా నేను చానే. ఆ కుండను వచటే వదిలి ఆయన సాక్షిగా నేను చానే. ఆయన సాక్షిగా నేను చానే. అతడే మెస్సయ్యా ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా ఆయనే యేసయ్యా. ప్రకటించునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త యేసయ్యా. ప్రకటించు నీదు సువార్త. హల్లెలూయా. Praise Lord. Hallelujah. నిన్ను కాపాడువాడు కురుకడు. నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కురుకడు. నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించు చూడు. నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించు చూడు. నిన్ను కాపాడువాడు కురుకడు. నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. Praise Lord. Hallelujah. Praise Lord. Hallelujah. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా. కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా. కనికరించే
చేసిన కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించే చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించే చూడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు హల్లెలూయా ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను.
సన్నిధిలో నేను నిలవాలని, ప్రభు యేసులో పరవశించాలని, ప్రభు యేసులో పరవశించాలని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు? ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని. మలినము కడిగి ఆత్మతో నింపి నన్ను ముద్రించి, శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప
చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నన్ను విడనాడక మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నన్ను విడనాడక ప్రేమతో చేరి గమ్యము చూపి ఒంటరి చేయక జంటగా నిలచి వేదన బాధలు తొలగించినది ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది చీకటి కమ్మిన చెలిమి వాకిట చెదరిన మనసుతో ఒంటరినై చీకటి కమ్మిన చెలిమి వాకిట చెదరిన మనసుతో ఒంటరినై సత్యము నమ్మక మమతలు వీడి ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నన్ను మార్చినది ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది హల్లెలూయా నీ దయలో నీ కృప
వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడదు దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము ప్రేమయతానై నిలచే ప్రేమ తులనే పల్కి ప్రేమతో ప్రాణము పెట్టే ప్రేమతో ప్రాణము పెట్టే ప్రేనరికి చనియే ప్రేమానకిరి చనియే ప్రేమామృతదాలలు చెందిన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతదాలలు చెందిన యేసు
యేసుకు సమమెవరు. నిశ్చలమైన ప్రేమ జీవి ఇలలో తావేలి. ఆ నిశ్చలమైన దేవదేవి ఇలలో ప్రవేది. ప్రేమ ద్రోహులే గానే ప్రేమున చేరువానే. ప్రేమ ద్రోహులే గానే ప్రేమున చేరువారే. చేరిన చెలికాడగురా, చేరిన చెలికాడగురా, సమయమిదే పొరుడరా, కొడరా. ప్రేమ మృతధారలు గంధన యేసుకు సమమెవరు. ఆ ప్రేమ మృతధారలు చెందిన యేసుకు సమమెవరు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాప భారముతో రారా, పాపములపై బడరా. పాపుల రక్షకుడేసో, పాపుల రక్షకుడేసో, తప్పక నిన్ను రక్షించు. ప్రేమ మృతధారలు చెందిన యేసుకు సమమెవరు. కందన యేసుకు కొనమెవరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ. రక్షణ దయేరా, రక్షణ దినైదయేరా, రక్షణమే కనుగొనరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరమో, ఇది ఏ దేవుని వరమో, ముదరాముగా కనుగొనుము. ప్రేమ మృతధారలు యేసుకు కొనమెవరు. మృతధారలు చెందిన యేసుకు కొనమెవరు. 284 రమ్మను కృప చూపించాడు. ఏదేమైనా కానీ బేస్ కొంచెం తగ్గించు. మనము దేవుని స్తుతించాలి, దేవుని నామని మహింపరచాలి, దేవుని గణపరచాలి. ఆ కారణం చేత దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో చేసేవాడుగా ఉన్నాడు. గణపరిచే విషయంలో ఏ మాత్రం కూడా మనం వెనకాడకుండా ప్రతిరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకోవటం అనేది ఇది నిజంగా దేవుడు మనకిచ్చిన భాగ్యం. దేవుని సన్నిధి మనకిచ్చాడు. ఏంటంటే ఎంతోమందికి ఈ భాగ్యం లేదు, ఎంతోమందికి ఈ సంతోషం, ఈ సమాధానం లేదు. దేవుడు మనకిచ్చిన ఈ సంతోషాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు మనలో చేస్తున్నాడు. ఈరోజు దినవర్తమానం వాక్య భాగం, క్యాలెండర్ వాక్యం ఏం చెప్పగలరా? జకర్యా 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనను బలము చేతనను కాదు కానీ నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు, అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమగుదువు. కృప కలుగునుగాక,
కృపకలునుగాక అని జనులు కేకవేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. ఈ రోజున శక్తి చేత బలము చేత కాదు, శక్తి చేత బలము చేత కాదు. ఎవరి శక్తి చేత, ఎవరి బలము చేత? మన బలముతో కానీ మన శక్తితో కానీ ఏ కార్యము చేయలేం. ఒక విషయం చెప్పాలంటే, మనలో మొలిచే ఈ వెంట్రుక మన శక్తి చేత తెల్ల ఇంటికను నల్ల ఇంటికి చేయగలమా, నల్ల ఇంటికను తెల్ల ఇంటికి చేయగలమా? చేయలేం. బాగానే ఉంది. గబుక్కున ఒక ఎంట్రుక రాలిపోద్ది. ఆ రాలిపోయిన ఇంటిక నీ శక్తిని, నీ బలాన్ని ఉపయోగించి మళ్ళీ అతికించుకోగలవా? నీ వల్ల ఇద్దా? మన బలం ఏమాత్రం సరిపోదు. దేవుడు మన తల వెంట్రుకలన్నింటినీ లెక్కించేవాడు, ఆయన అన్నింటినీ పెట్టేవాడు, పోషించేవాడు. మనమేమనుకుంటామంటే నా తల ఇంతవరకు ఉండేది, అది కట్ అయిపోయింది. ఏం కట్ అయిపోవడం కాదు, దేవుడిచ్చాడై దేవుడే ఇస్తాడు. దాని విషయంలో మనం ఏమాత్రం కూడా ఆ భయం చెందకూడదు, లేకపోతే ఇంకోటి అవ్వకూడదు. మన నుంచి వేరైంది ఏది కూడా మనది కాదని లెక్క. అదే గుర్తుపెట్టుకోవాలి. మనలోనే ఉంది కానీ వేరైంది. ఒక గోరు ఉంది, గోరుని గబుక్కున ఇది చిన్న మొక్క కట్ చేసి అక్కడ పడేస్తాము, మళ్ళీ తిరిగి దాన్ని అతికించుకోగలమా? మంద కాదు. అది గుచ్చుకుందే మళ్ళీ ప్రమాదం. మన దగ్గరే ఉంది, బాగానే ఉంది, కానీ మనం గుచ్చుకునే ప్రమాదం. గోరు వరకు ఎందుకు? కంటి రెప్ప ఉంది, ఈ కంటి రెప్ప ఊడింది, అది కంటిలో పడింది అనుకోండి, ఏమైంది అంటారు? గుచ్చుకుంటుంది. నీదేగా, ఎందుకు గుచ్చుకోవాలి? అంటే దేవుడు పెట్టిన స్థానం దాటిపోతే అది మన ప్రమాదం. కాబట్టి ఆ శక్తి చేత, దేవుడిచ్చిన ఆ బలము చేత దాన్ని మళ్ళీ ఆ కనురెప్పలో మనం అమర్చుకోగలమా? అమర్చుకోలేం. కాబట్టి మన శక్తి చేత, మన బలము చేత ఏమీ చేయలేం. చాలామంది ఏమనుకుంటారంటే మనకున్న బలాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి మనం అన్నీ చేయగలం అనుకుంటాం. కానీ అస్సలు నిష్ప్రయోజనం. ప్రభువా నేనేమి చేయలేనయ్యా, నా వల్ల కాదని ఎప్పుడైతే మనము చేతులు కట్టుకుని ప్రభు దగ్గర ఒప్పుకుంటామో తప్పకుండా దేవుడు మన పక్షాన నుండి గొప్ప గొప్ప కార్యాలు మన పక్షాన ఆయన చేసేవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. బైబిల్లో ఒక బలవంతుడు ఒక ఆయన ఉన్నాడు. చెప్పగలరు ఎవరో బలవంతుడు? బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ మహాబలవంతుడు ఎవరు? బలవంతుడు పాత నిబంధనలో బలవంతుడు ఎవరు చెప్పగలరా? నాన్న చెప్తాడు. ఎవరు? నాన్న చెప్తాడు. పాత నిబంధనలో బలవంతుడు ఎవరు? వెరీ గుడ్, సంసోను చాలా బలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడు అంటే ఆయనకున్న బలము చాలా ఎక్కువ. దేవుడు ఆ విధంగా తన్నిచ్చాడు. తన సొంతగా తనకు బలం రాలేదు, కానీ తన తల్లిదండ్రులకు ఇచ్చి ఆ బలాన్ని చేత దేవుని ధిక్కరించి వెళ్ళిపోయాడు. అక్కడ ఫిలిస్తీన్లోకి వెళ్ళబాకరా నాయన అని తల్లి చెప్పింది, ఐగుప్తు దేశానికి వెళ్ళబాకరా బాబు అని చెప్పింది. కానీ తన బలాన్ని చూసుకొని తల్లిదండ్రులు ధిక్కరించేవారుగా ఉన్నారు. ఈ రోజున బిడ్డలు కూడా ఎలా అయిపోతున్నారంటే, వారు బలాన్ని చూసుకొని తల్లిదండ్రులు చూస్తే ముసలోళ్ళు అయిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళని లెక్క చేయకుండా ఉన్నారు. కాబట్టి మనము కూడా అలాగ ఉండకూడదు. ఇక్కడ సంసోను తన బలాన్ని నమ్ముకొని, తన శక్తిని నమ్ముకొని, బలం ఎప్పుడు వస్తుంది చెప్పండి? బలము ఎప్పుడు వస్తుంది? ఒక మనిషికి బలం ఎప్పుడు ఉంటుంది? 3 దశలు. 3 దశలు అంటే ఏ దశ? బాల్య దశ, యవ్వన దశ, వృద్ధ దశ. ఈ దశలో ఏ దశలో బలం ఉంటుంది? ఎందుకని నేను ప్రతిదీ క్వశ్చన్ అయ్యాలా? యవ్వన దశ. అంటే ఇప్పుడు సంసోను ఎవరై ఉంటాడు? యవ్వనుడు కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట లెక్క చేయలేదు. అక్కడికి వెళ్ళబాక నాన్న, అక్కడికి వెళ్ళబాక, నువ్వు చెప్పేది ఏంటి? నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది. అక్కడ ప్రమాదాలు ఎదురవుతాయి. ఏం ప్రమాదాలు ఎదురవుతాయి? నాకు బలం తక్కువ ఉంది అనుకున్నావా? నేను చాలా బలవంతుడిని, కాబట్టి ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా నేను ఎదుర్కోగలను, నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు అని వెళ్ళిపోయాడు. కానీ ఆఫ్టర్ ఒక్క లేడీకి బలహీనుడైపోయాడు. అపవాదికి తెలుసు నువ్వు దేనికి బలహీనుడు అయిపోయి దేనికి లొంగిపోతావో, దేనికి పడిపోతావో. కాబట్టి అపవాది ఆడిని ఏం చేస్తుంది అంటే బలహీనుడు చేస్తుంది. ఈ విషయంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులు 16:6, పేజీ నంబర్ 213. పేజీ నంబర్ 213, పాత నిబంధన. న్యాయాధిపతులు
నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా చాలు. నీ బలము. మన బలాలన్నీ ఏమైపోతాయంటే సమసిపోతాయి. మన బలాలు దేనికి పనికిరావు. చివరికి మనం చూసినట్టయితే సంసోను గురించి కొద్దిగా ముందుకెళ్తే, సంసోను ముందు చెప్పడో మొత్తానికి తర్వాత చెప్తాడు. నీ బలం దేంట్లో ఉందంటే నా తల వెంట్రుకలో ఉంది. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు క్షవరం వేయలేదు, నా బలమంతా దాంట్లో దాక్కుంది. కాబట్టి అది కానీ లేకపోతే నేనేవి కూడా పని చేయలేను అనగానే వెంటనే తన ఎవడైతే ఈ సంసోని చంపాలనుకుంటున్నారో వారికి చెప్పేసి చక్కగా ఆయన పడుకోబెట్టి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో కూర్చోబెట్టి సంశయించి చక్కగా ఆయనకి క్షవరం చేయించి గుండు చేయించేసిద్ది. తర్వాత ఇంకా నా బలం అనుకుంటాడు. అంత బలమైన వాడు కూడా ఒక బలహీనతకు లోబడిపోయాడు. దేనికి? స్త్రీకి. అంత బలమైన వాడే నేను అలా లోబడిపోతానని అనుకోలేదు. అయ్యో నన్ను నమ్మింది కదా నా భార్య, కాబట్టి ఆమెకి నేను చెప్పొచ్చు. దేవుడు చెప్పొద్దు అన్నాడు, నీ బలం ఎక్కడుందో చెప్పొద్దు అన్నాడు. కొన్ని చెప్పొద్దు అన్నయ్యి. ఎవరు చెప్తామంటే చెప్పకుండా వాళ్ళకే చెప్తాం. కొన్ని విషయాలు రహస్యంగా కొన్ని ఉంచండి అంటే మనం ఏం చెప్తామంటే చెప్పకూడదు వాళ్ళకే చెప్తాం, చెప్పవలసిన వాళ్ళకి మనం చెప్పం. ఆ కారణం చేత కొన్ని ఇబ్బందులు ఇరుక్కుంటాం. ఇప్పుడు ఇబ్బందులు ఇరుక్కుంది ఎవరు? సంసోను. ఎవరైతే చెప్పారో వాళ్ళే ఇరుక్కుపోయారు. ఆయన బలాన్ని నమ్ముకున్నాడు, బలహీనత అయిపోయింది. ఆ బలహీనత అపవాదికి తెలుసు, ఆ విధంగా పట్టుకున్నాడు. కాబట్టి బలము, శక్తి, ఈ రెండు విషయాలు చూస్తే మా జాయ్ ఎప్పుడప్పుడు చూపిస్తుంటాడు. ఏదన్నా గుడ్డు తిన్నా, ఏదైనా అన్నం తిన్నా ఇలా చూపిస్తాడు. ఏంటిది? బలము. కంటికి కనబడేది బలము, కంటికి కనబడేది శక్తి. అర్థమైందా? బలము చేతనను శక్తి చేతనను కాదు, కానీ నీ ఆత్మ చేతనే ఈ కార్యాన్ని జరిగించేదను. బలము. మోషే తన జీవితంలో ఫరో బలాన్ని చూశాడు, బల సైన్యం చూశాడు. బలం అంటే ఏంటి? బలగం. అమ్మో నాకు ఎంత బలగముందో అనుకున్నాడు. అనుకొని బయలుదేరి జనాంతా తీసుకెళ్తున్నాడు. కానీ ఫరోకి మోషే కంటే ఎక్కువ జనబలం చూసి భయపడిపోయాడు. మోషే అంతటా వాడే భయపడిపోయి ఏమంటాడు? నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. నిర్గమాకాండం 3:14 ఏమంటాడు చూద్దామా? అంతకుముందు దానికి ముందు చదవండి. నేను ఎంతటి వాడను అన్న మాట ఉందా? నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఎక్కడుందన్నమాట? ఓకే. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇశ్రాయేలు ఐగుప్తులు తోడుకోపోవడానికి నేను ఎంతటి వాడను. ఎందుకని? భయపడిపోయాడు. ఎవరికి భయపడిపోయాడు? ఫరోకు భయపడిపోయాడు. ఫరో అంటే ఎవరు? అపవాది సంబంధి. మోషే ఎవరి సంబంధి? దేవుని సంబంధి. దేవుని సంబంధమైన వాడు ఎవరికి భయపడిపోయాడంటే అపవాది సంబంధికి. అపవాది బహిరంగంగా కనబడుతుంది, దేవుని శక్తి బహిరంగంగా కనబడదు. అది మనకి వాళ్ళకి తేడా ఏంటంటే అది దేవుని శక్తి దాక్కుంటుంది. నీ అవసరాన్ని బట్టి ఎప్పుడు రావాలో అప్పుడు అందిస్తుంది. అన్ని చోట్ల నేను ఉన్నాను చెప్పదు. ఎప్పుడు వస్తుంది దేవుని శక్తి అంటే నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుని శక్తి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు దేవుని శక్తి నిన్ను ఆదరిస్తుంది, ఆదుకుంటుంది, హత్తుకుంటుంది, ఎత్తుకుంటుంది, అవసరమైతే కౌగిలించుకుంటుంది, భద్రపరుచుద్ది. ఇది దేవుని శక్తి. బలం అంటే కంటికి కనబడేది బలం. ఈ బలాన్ని నమ్ముకొని చాలామంది కుర్రాళ్ళు నాకేంటి నేను బలంగా ఉన్నాను, నాకు శక్తి ఉంది, బలగము ఉంది, ఇంకా ఏముంది, సొమ్ము ఉంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం దాన్ని నమ్ముకోకూడదు. దాన్ని నమ్ముకుంటే ఇందాక మనం చదువుతున్న సంసోను ఏమైపోయాడంటే ఆఖరికి గుండు కొట్టించబడి అపవాదికి చేత చిక్కి 2 కళ్ళు కూడా పోగొట్టుకొని బలహీనుడైపోయాడు. ఎక్కడ ముందంటే ఆ మాట న్యాయాధిపతులు 17వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 21వ వచనం చదవండి. న్యాయాధిపతులు, ఒక్క నిమిషం.
21వ వచనం 16, 21. ఆ, ఆ, ఆ. ఎవరిని ఏం చేశారంట? ఫిలిస్తీన్లు ఏం చేశారంట? అతను పట్టుకొని ఒకప్పుడు ఆయన దగ్గర రాగలిగేవాళ్ళ? రాలేని వాళ్ళు, దగ్గరకు కూడా రాలేని వాళ్ళు ఇప్పుడు పట్టుకొని ఏం చేశారు? కట్టేసి ఆయన కన్నులు ఏం చేశారు? ఓడదీసి. ఎందుకు కన్నులు ఓడదీశారు చెప్పగలరా ముందు? అసలు చూడరాని దృశ్యం చూశాడు. ఎల్లగాని ప్లేస్కి ఆ కంటి ఆశ, నేత్రాశ, జీవపడము. ఆమెను చూడాలి, వాళ్ళతో ఉండాలి, ఆమెతో నేను కాపురం చేయాలి. వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళకూడదు దేవుడు చెప్పినట్టుగా. వెళ్ళినందుకు అంత బలవంతుడు ఇప్పుడు ఏమైనా బలహీనుడు అయిపోయి. అందుకనే ఒక మాట, ఒక పద్యం కూడా మనం చదివేవాళ్ళం, గుర్తుందా చిన్నప్పుడు? బలవంతమైన పాము చలిచీమల చేత చిక్కి. ఈ బలమైన పాము, ఈ బలమైన వాడు, పాము కాకపోయినా బలమైన వాడు ఒక అపవాది మాటకు లొంగిపోయి వాళ్ళతో స్నేహం చేశాడు. స్నేహం చేయబట్టి మనం అందుకనే అపవాదుల దృష్టిలో మనం స్నేహం చేయకూడదు. మనకి పరిశుద్ధులతో పాపులతో పరిశుద్ధులకు పొత్తు ఎక్కడదే అని ఉంది దేవుని గ్రంథంలో. అంటే అర్థం ఏంటి? పాపులతో పరిశుద్ధులకి పొత్తు ఎక్కడది అంటే ఏంటి అర్థం? పాపులంటే ఎవరో, పరిశుద్ధులంటే ఎవరో? ప్రభుని తెలుసుకున్న వాళ్ళు, ప్రభు మీద భయం ఉన్నవాళ్ళు పరిశుద్ధులు. అయ్యో, వాళ్ళతో ఉండకూడదు. అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక. అపహాసుకులు అంటే ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక. వీళ్ళు ఎవరో? పాపులు. అపహాసుకులు ఏం చేస్తారు? నవ్విస్తూ ఉంటారు. అర్థం పెర్థం లేకపోతే నవ్వుతారు. అక్కడ అసలు నవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది అపహాసుకులు వాళ్ళు. ఆ నవ్వుగా ప్రతి దానికి అవసరాన్ని బట్టి మనం నవ్వాలి, చెయ్యాలి. అపహాసుకులు వాళ్ళు అంతే. దేవుని సంబంధులు కాని వారు దేవుని బిడ్డల్ని ఎంతగానో గాయపరచడానికి వారి ప్రయత్నంలో, వాళ్ళు చేసేది కాదు, అపవాది వాళ్ళు ప్రవేశించి వాళ్ళు అపవాదులు అవ్వడానికి, అపవిత్రులు అవ్వడానికి కారణకులు అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు, దేవుని వాక్యంలో ఉంది. ఆ విధంగా వాళ్ళతో మనం ఏం చేయాలంటే ఎంతవరకు అంటే అంతవరకే. మనం రాసుకొని పూసుకొని ఆ విషయాలు మనం ఉండకూడదు. ఎందుకు అయిపోతామంటే, ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా. అంటే అర్థం ఏంటి చెప్పగలరా? నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తా. అంటే సపోజ్ నా స్నేహితుడు ఒక దొంగ, నేనేమవుతాను? ఎందుకని? వాడు రహస్యాలని నాకు తెలుసు కాబట్టి. నా స్నేహితుడు ఒక వ్యభిచారి, నేనేమవుతాను? వ్యభిచారిని అవుతాను. నా స్నేహితుడు మర్డర్ కేసు ముద్దాయి, నేనేమవుతాను? దాంట్లో ఎందుకు స్నేహితులు అవుతాం మనం? అక్కడ చేరతాం. ఎక్కడ చేరతాం? జైల్లో చేరి అందరూ స్నేహితులు అవుతాం. కాబట్టి మనం స్నేహం చేయకూడదు వాళ్ళతో. డాక్టర్ ఎవరితో స్నేహం చేస్తాడంటే డాక్టర్తో. ఎందుకని? ఒక రోగి వచ్చిందండి, పాపకి కొద్దిగా బాగలేనప్పుడు ఆ టైంలో అక్కడ మణిపాల్ హాస్పిటల్లో మేము డాక్టర్లందరూ కూర్చొని వాళ్ళు ఏం చేశారంటే, ఆమెకు పలానా విధమైన ఇబ్బంది కలుగుతూ ఉంది, అది ఎలాగా ప్రశ్న చేయాలి వాళ్ళందరూ కూర్చొని, ఎవరందరూ? డాక్టర్స్ అందరూ, స్పెషలిస్టులు అందరూ కూర్చొని వాళ్ళందరూ ఒక దగ్గర కూడుకొని అప్పుడు ఒక ప్లాన్ చేస్తారు. మత్తు ఎంత ఇవ్వాలి, ఎలాగ ఆపరేషన్ చేయాలి, ఇవన్నీ చేసుకొని డాక్టర్లు ఒక ఆపరేషన్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్లు అందరూ ఒక దగ్గర కలిశారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే డాక్టర్లు కలవరు. అక్కడ ఎవరు కలుస్తారు? ఇంజనీర్లు కలుస్తారు. ఒక కోర్టులో వెళితే ఎవరు కలుస్తారు? డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారా? లాయర్లు ఉంటారు. అలాగే ఒక దగ్గరికి చర్చిలోకి వస్తే ఎవరు ఉంటారు? పరిశుద్ధులు ఉంటారు. మనము వాళ్ళతో కలవకూడదు. ఎవరితో? పాపులతో. అపవిత్రంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అలా అంటే నువ్వు కూడా ఊహు అన్నావు అనుకో, ఆటోమేటిక్గా ఇద్దరు ఒకటే అన్న అంచనాకు వచ్చేస్తుంది. కాబట్టి మనం దూరంగా ఉండాలి. ఈయన ఏం చేశాడంటే, ఎవరో సంసోను వాళ్ళతో కలిసిపోయాడు, రహస్యాలు చెప్పేశాడు. ఏం రహస్యం చెప్పాడు? నా బలం ఎక్కడుంది? తల వెంట్రుకల్లో ఉంది. ఎందుకు చెప్పాడు? స్నేహం. దేవుడు చెప్పొద్దన్నాడు, కానీ చెప్పేశాడు. ఆ కారణం చేత ఇప్పుడు బలవంతుడైన వాడు కూడా బలహీనుడైపోయాడు. తర్వాత అంత బలహీనుడు కూడా ఒకసారి అడిగాడు, ఏమని అడిగా? ఒక్క ఛాన్స్ ఇమ్మని.
అంటాడు. ఈ 17వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఆ, ఆ, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని, దేవా దయచేసి నన్ను బలపరచుము. ఎప్పుడు బలపరచము? ఈయన బలహీనుడు అయిపోయాడు కాబట్టి బలపరచమన్నాడు. లేకపోతే ఆయన బలపరచమని అడిగేవాడా? కాదు. కాబట్టి మనము కూడా ఎంత పరిశుద్ధతలో బలముకున్నా ఒక్కోసారి మనం కూడా బలహీనం అయిపోతాం. కాబట్టి అక్కడ సంసోనే కాదు, మనము కూడా కొన్ని విషయాల్లో అనుకోని విధంగా మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్ని పాజిటివ్ నెగిటివ్గా మనం తీసుకున్నప్పుడు మనం కూడా బలహీనం అయిపోతాం. దాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి ఈ సంసోను ఏ విధంగా ఆయన అడిగాడో, ప్రభువా నన్ను బలపరుచు, నన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను బలహీనుణ్ణి. ఎందుకు బలహీనుడు అయిపోయావని అడగలా. తెలుసు దేవునికి. బలహీనుడు అయిపోయావా? అవునయ్యా. ఎలాగా? పలానా దగ్గరికి వెళ్ళొద్దన్నావు, చూడొద్దన్నావు, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు, వాళ్ళతో స్నేహం చేసుకున్నాను, అందువల్ల ఈరోజు నేను అలా అయిపోయాను, నన్ను క్షమించయ్యా. వెంటనే దేవుడు మళ్ళీ క్షమించి తన బలాన్ని తనకిస్తాడు. ఇచ్చినంత మాత్రాన మళ్ళీ ఆయన ఏమన్నా పోయిన కళ్ళు మళ్ళీ వచ్చినాయా? రాలా. ఆ గాగోను ఆ దేవాలయంలోకి వెళ్ళి అందరిని చంపేస్తాడు. మరి ఈయన బ్రతుకున్నాడా? ఈయన కూడా చచ్చిపోయాడు. మన మూలవాక్యం ఏంటి? శక్తి చేత బలం చేత కాదు, కానీ మన బలం చేత మనం ఏం చేయలేము. ఇంత మోషే అంతటి వాడే ఫరో బలాన్ని చూసి ఏం చేశాడు? భయపడిపోయాడు. మోషే అంతటి వాడే ఫరో బలాన్ని చూసి, అయ్యా నేను ఎంతటి వాడను, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయలేను ప్రభువా అన్నాడు. మోషే నేను ఉన్నవాడను అనువాడను. కాబట్టి అంతేకాకుండా ఇంకొకరు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. షడ్రకు, మెషకు, అబేద్నెగో అని ఈ ముగ్గురు ఉంటారు. ఈ నెబుకద్నెజరు రాజు బలమైన వాడు, ఆయన రాజు. వీళ్ళెవరు? ప్రభువుని నమ్ముకున్న విశ్వాస యువకులు. అక్కడ ఒక ప్రతిమను ఒకటి తయారు చేయించి, ఎక్కడ? నెబుకద్నెజరు ఆ యొక్క పట్టణంలో అన్నిటినీ అందరు కలిసి దానికి దండం పెట్టమన్నారు, పూజ చేయమంటారు. చాలా జ్ఞాపకం చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధనకు సంబంధించింది ఏదైనా మనం తినవచ్చా, ముట్టవచ్చా అన్నట్లయితే, ముట్టడం కాదు కదా, అసలు దండం పెట్టుకుని తినేయచ్చండి. నో ఎక్స్క్యూజ్, సమస్య లేదు ఆ విషయంలో. దండమే పెట్టుకోకపోతే నువ్వు అక్కడ భోజనం ఎలా చేస్తావు? నెబుకద్నెజరు ఒక బొమ్మ తయారు చేశాడు. అందరూ కలిసి దీన్ని దండం పెట్టుకొని పక్కకు వచ్చేయండి, లేకపోతే వాళ్ళని ఏం చేస్తామంటే అగ్నిగుండంలో వేస్తాం అని ఒక చాటింపేశాడు. చాటింపేస్తే ఆ చాటింపులో అందరూ దండం పెడతారు, ముగ్గురు మాత్రం దండం పెట్టరు. ఎవరాలో? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దండం పెట్టరు. ఆ విషయం వచ్చి రాజుకు నెబుకద్నెజరుకి తెలుసుద్ది. అయ్యా వాళ్ళ ముగ్గురు మాత్రం దండం పెట్టట్లేదా? అదేంటి, నేను ఆజ్ఞ చెప్పానని చెప్తే తెలీదా? రాజు అంటే బలవంతుడు. వీళ్ళు కేవలం ప్రభువునే నమ్ముకున్నారు తప్ప వేరే బలమంటూ లేదు. అయితే ఆ రాజాజ్ఞకు లోబడకుండా, అయ్యా మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఎందుకు సమర్థుడు? నిన్ను ఆ దేవతను మేము దండం పెట్టకపోతే మీరేం చేస్తారంటే మమ్మల్ని ఏం చేస్తారు? ఆ నరికి ఆ మండుచున్న అగ్నిగుండంలో పడేస్తారు. అయినా కానీ ఈయన అంటాడు ఒక మాట 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినాను, రాజా నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమనియు తెలుసుకొనుము వార్నింగ్ ఇచ్చారు. తిరిగి బలహీనులే, కానీ దేవునిలో బలవంతుడు. ఈయన నమ్మిన దేవుడు బలవంతుడు. వీళ్ళ బలహీనులే, మనం నమ్మే దేవుడు బలవంతుడు. అది గుర్తుపెట్టుకోవాలి. బలమైన రాజుకి బలహీనులైన ఈ యవనస్తులు వార్నింగ్ ఇవ్వడం అంటే చిన్న విషయమా? దేని బట్టి ఇవ్వగలిగారు అంటే, ఈ నమ్మిన దేవుడు మా దేవుడు సమర్థుడు. చిన్న విషయంలో భయం వేస్తుంది అంటే నువ్వు అపవాది సంబంధివి.
దేవుని సంబంధులు ఎదురు అక్కడ నరకం కనబడుతుంది, అగ్నిగుండం కనబడుతుంది. కనబడుతున్నప్పుడు ఏ మాత్రం భయపడలేదు. మా దేవుడు ఓ రాజా మమ్మల్ని పడేసినా కానీ మాకు భయం లేదు. మా దేవుడు రక్షించగల సమర్థుడు. రక్షించకపోయినా ఒకవేళ చచ్చిపోయినా మేము పరలోకానికి వెళ్ళిపోతాం అన్న నిరీక్షణ వాళ్ళకు ఉంది. ఆ కారణం చేత ఏం చేస్తాడంటే 20 నుంచి మనం చదువుదాం. మరియు తన సైన్యముల నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలిచి, ఎవరిని? మన వాక్యం ఏంటి? బలము. ఈ బలహీనుల్ని ఆ యొక్క అగ్నిగుండంలో వేయడానికి ఆ నెబుకద్నెజరు ఎవరిని పిలిచాడు? బలిష్ఠుల్ని పిలిచాడు. కాబట్టి బలహీనులైన వీళ్ళని అగ్నిగుండంలో పడేయడానికి బలిష్ఠులు పంపిస్తే వాళ్ళ బలం ఏమన్నా సరిపోయిందా? చూడండి తర్వాత ఏం జరిగిందో. షడ్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞేయగా వారు అంగీలను, నిలువుటంగిలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే, అంటే వాళ్ళు బట్టలు గిట్టలు ఏం కూడా తీయకుండా ఉన్న పాటున ముగ్గురిని ఆ వేడిమి గల అగ్నికుండంలో పడవేసి, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిదైనందున షడ్రకు మెషకు అబేద్నెగో విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయారు. ఎవరు చనిపోయారంట? బలిష్ఠులు చనిపోయారు. దేవునిలో బలవంతులు ఎప్పుడు కూడా చనిపోరు. ఈ ఆరోగ్య రీత్యా ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో కానీ దేవుడు మాత్రం మనం బలపరుస్తాడు. వీళ్ళు బలహీనులే కానీ వీళ్ళు నమ్ముకున్న దేవుడు బలమైన వాడు. కాబట్టి బలిష్ఠులు చచ్చిపోయారు. కానీ వీళ్ళకి ఒక్క వెంట్రుక కూడా కాలలేదని మనం వాక్యం వింటాం. కాబట్టి మన సబ్జెక్టు నేను తప్పిపోవట్లేదు. మన దేవుడు ఏంటంటే బలిష్ఠుడు, బలమైన వాడు. మనం బలహీనమే. కాబట్టి ఆ విషయంలో ఏ మాత్రం కూడా మనం భయపడే విషయంలో భయపడకూడదు. అంతేకాకుండా యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 19వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథం 9:19. బలవంతుని శక్తిని గూర్చి భారము కలుగుగా నేను ఉన్నానని ఆయన అనుచు, బలవంతుని శక్తిని గురించి వాదము కలుగుగా నేను ఉన్నానని ఆయన అనును. మీకు ఈ విషయంలో కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు. బలవంతుల శక్తి గురించి వాదము కలుగుగా నేను ఉన్నానని ఆయన అనును. కాబట్టి బలవంతులు లోకంలో బలవంతులు అవ్వచ్చు, కానీ మన దేవుడు శక్తిమంతుడు. ఈ లోకంలో బలము మన దేవుని శక్తిని ఏమీ చేయలేదు. శక్తి అంటే ఏంటి? బలం అంటే ఏంటి? బలం అంటే కంటికి కనబడేది, శక్తి అంటే కంటికి కనబడింది. శక్తి చేత నేను బలం చేత చేయలేను, కానీ ఆత్మ చేత కార్యం చేస్తాను. శక్తులంటే ఇహలోకంలో కూడా శక్తులు ఉన్నాయా లేవా? ఎక్కడ చెప్పగలరు మీరు? ఫరో దగ్గర మోషే కింద కర్ర వదిలిపెడితే పాము అయిపోతుంది. వాళ్ళు కూడా కర్రలు వదిలిపెడితే మంత్రగాళ్ళు, ఐగుప్తి మంత్రగాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా కర్ర వదిలిపెడితే, అంటే ఇప్పుడు అక్కడ బలం ఉపయోగపడిందా? శక్తితో ఉపయోగపడిందా? శక్తి ఉపయోగపడింది. అందుకనే జకర్యాతో ముందుగానే దేవుడు అంటున్నాడు ప్రవక్తతో, శక్తి చేతనైనాను బలము చేతనైనాను కాదు, కానీ నీ ఆత్మ చేతనే ఈ కార్యము జరుగును. దేవుని నామ స్తోత్రం కలుగునుగా. ఆత్మ దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు బలహీనరాలువా? పక్కన పడే. బలవంతుడువా? పక్కన పడే. ఏమీ లేకపోయినా కానీ ప్రభువా నీ ఆత్మతో నన్ను ఆదరించు. ఈరోజు ప్రార్థన అదే ఆయన శక్తి, ఆయన బలము, ఆయన వైపు మనం చూసినట్లయితే ఆయన ఆత్మతో మనల్ని ఆదరిస్తాడు. ఇందాక ఈ కూటం పెడతామా పెట్టమా అనిపించింది. బయలుదేరి ఈ కూడిక జరుగుద్ది అనుకొని అందరూ వస్తారు కదని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈలోపు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏంటంటే ఒక ఆయన చనిపోయారు. ఎవరు అంటే ఈ పక్కనే ఉన్న ప్రసాద్ అని ఉండేవాడు కదా, వాళ్ళ బావగారు. చాలా బలవంతుడు. మొన్న పిచ్చనాల్ చర్చిలో ఆయన మెంబరు. మేరీ అంటారు, తెల్ల చిన్న మేరీ అంటారు, తెల్ల మచ్చలు ఉంటాయి. ఆ బిందు వాళ్ళ నాన్నగారు. ఆయన చాలా బలవంతుడు, బాగున్నాడు. అయ్యా కొద్దిగా నొప్పి వస్తుంది అన్నాడు. అనగానే డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకెళ్ళగానే వెంటనే చనిపోయి పంపించారు. అని చాలా బలవంతుడు, శక్తివంతుడు. అందరూ అదే అనుకుంటున్నారు. పై శక్తి పై పని చూస్తున్నాడు.
కాబట్టి నాకు నిన్నగాక మొన్న ఒక కళ వచ్చింది, పీడకళ. ఒక కళ రాగానే నేను చెప్పాను, ఈ కళ వచ్చింది ఇలాగా ఏంటో అంటే, ఏదో జరుగుద్ది అని చెప్పాను. ఏదో జరుగుద్ది. ఆ రోజు నాన్నగారి కోసం భయం వేసి నేను ఆ రోజంతా నాన్న దగ్గర కూర్చొని తెల్లారి 3:30కు లేపారు యూరిన్ కని. లేచి బాత్రూమ్ తీసుకెళ్ళాను, పడుకున్నారు, హ్యాపీ. తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు. మెల్లి నిద్ర పడితే ఈ కళ వచ్చింది. కళ రాగానే ఇంకా లేచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న రూమ్లోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పొద్దున్న లేచి ఇలా చెప్పాను, ఏంటి ఇలా వచ్చింది కళలు, నేను నమ్మను కానీ ఇలా వచ్చిందంటే, లేదు ఏదో జరుగుద్ది, నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఇలా జరుగుద్ది అని 2 రోజులు కూడా కాలేదు. 3వ రోజున ఇలా కనబడుతుంది. దైవ సేవకుల జోలికి మనం వెళ్ళకూడదు. దైవ సేవకులు పైకి అలా కనబడతారేమో కానీ దేవుని అభిషేకం వారి మీద ఉంటుంది. దేవుని వారి శక్తి కమ్ముకొని ఉంటుంది. ముందుగానే జరగబోయే కార్యాలు చెప్తా ఉంటారు. తెలియదు, ఎందుకంటే ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా దేవుని శక్తితో అలా ఆనుకొని ఉంటారు. ఎప్పుడు ప్రభు మీద ఆధారపడి ఉంటారు. నాన్నగారి వయసు ఎంత, పాపం ఆయన వయసు ఎంత అంటే మనం అటు వెళ్ళిపోమని మనం చెప్పడం కాదు, కానీ దేవుని కాపుదల అది ఎక్కడికి కూడా పారిపోదు. శక్తి చేత బలము చేత కాదు, కానీ ఆయనకి ఏముంది, శక్తి ఉందా? నాన్నగారికి లేచి నడవగల బలం ఉందా? మంచం నుంచి పైకే లేగలేకపోతున్నాడు. ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నాడంటే కేవలం ఆయన ఆత్మకార్యమే. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దా. ఆయన నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఇంకోళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. బలము మనకొస్తుంది, శక్తి కనబడకుండా ఉంటుంది. ఆ ఆత్మశక్తి అసలు కనబడదు. ఎవరికి కనబడుతుంది ఆత్మశక్తి? ప్రభువు నమ్మిన వారికే కనబడుతుంది. బలము కనబడేది, శక్తి కనబడింది. ఆత్మశక్తి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కార్యాలు బలము చేత కాదు కానీ, శక్తి చేత కాదు కానీ, నీ ఆత్మ చేతనే ఏ కార్యం జరుగుద్ది? చచ్చిపోతారన్నంలో లేచి నుంచుంటారు, కూర్చుంటారు. దేవుని నామ స్తోత్రం కలుగునుగా. డాక్టర్ రాయొచ్చు, ఈ అమ్మాయి బతకదో 2 నెలలే అని చీటీ మీద రాయొచ్చు, కానీ ఆడి చీటీ చిరిగిపోద్ది, వీళ్ళ చీటీ మాత్రం ఇలాగ నిలబడిపోద్ది. అది ఆత్మకార్యం. అది నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం నమ్మలేకపోతున్నాం. ఆ కారణం చేత కొన్ని కార్యాలు చూడలేకపోతున్నాం. అంతేకాకుండా మనకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1:4 ఒక మాట ఉంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక మా శ్రమలన్నింటిలో కూడా ఆయన ఏం చేస్తాడన్న మనల్ని, శ్రమలు ఉంటాయి మనకి, శ్రమలు లేకుండా ఉండవు. మనుషులైన తర్వాత శ్రమలు రాకుండా ఉండవు. తలనొప్పులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, గుండె బలహీనత వస్తుంది, లెగలేని స్థితి ఉంటుంది. కానీ మనుషులం మనం. కానీ ఆయన ఆదరిస్తాడు. ఎప్పుడు? ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన బలపడుతావో, ఆయన నమ్ముతావో, ప్రభువా నువ్వు ఉన్నావు నాకు ఇంకేంటయ్యా అనుకుంటావో. అందుకే చాలామంది బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఆ మాట నాకు చాలా ఇష్టం. బ్రతుకుట క్రీస్తే అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఎలా బ్రతికాడు ఈ లోకంలో ఉన్నంతకాలం? బాగా హ్యాపీగా హుందాగా బతికాడా? బ్రతుకుట క్రీస్తు అంటే క్రీస్తులాగా బ్రతకాలి మనం. ఎందుకని? శ్రమలు వచ్చినా ఆయన ఓడిపోలేదు, బాధలు వచ్చినా ఆయన ఓడిపోలేదు, పక్కకి వెళ్ళిపోలేదు, సిలువ కనబడుతున్నా పారిపోలేదు. ఇది దేవుని శక్తి. తండ్రి శక్తిని చూసుకున్నాడు. మనము కూడా ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, అనుకునేవి జరగవు. అలాంటి పారిపోతామా? పారిపోకూడదు. దేవుని చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు? మరొకసారి చదువుదామా? దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో, ఆదరణ ఎట్టిదో శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారం అగుటకు. అంటే ఆదరించడానికి మనం శక్తి గలవారం అవ్వాలంట. అర్థమైందా? శ్రమల్లో ఉన్నారనుకో అంటే మనకు శ్రమలు ఇవ్వనా? మనకు శ్రమలు ఉన్నా కానీ ఎదుటోళ్ళని ఆదరించాలి. అందుకే ఫిలిప్పీలు 4:4 ఏమంటాడు పౌలు?
ఏమంటాడు? ఆనందించుడి ప్రభునందు. ఎక్కడి నుంచి చెప్తున్నాడు అన్నమాట? జైల్లో నుంచి రాస్తున్నాడు అన్నమాట. అరే, జైల్లో ఎవడన్నా ఆనందంగా ఉంటాడా? జైల్లో బాధపడుతున్నాడు ఆనందంగా ఉంటాడా? కానీ ఆయన ఏమంటున్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. అంతేకాకుండా మీ సహనము సకల జనులకు తెలియజేయుడి. వాక్యాలు కొన్ని కంటత వాక్యాలు వచ్చేయాలి మనకి. మీ సహనం అంటే ఏంటి? ఓర్పు. ఏం ఓర్పు? ఎవరితో ఏదైనా గబుక్కుని ఒక మాట అన్నాం అనుకో, వెంటనే ఏం రావాలి? సహనం రావాలి. సహనం ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల దగ్గర నుంచి రాదు. ప్రభుని నమ్ముకుంటే వెంటనే సాఫ్ట్ అయిపోతాం అంతే. టాప్ అని కొట్టాడు, వెంటనే ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ చెంప చూపించి, ఇంకో చెంప మీద కొట్టమని చెప్పలే, ఈయన కొట్టలేడా? కొన్ని విషయాలు మనం వాక్యాన్ని ఎప్పుడు మనం నెంబర్ వేస్తామంటే హృదయంలో పనిచేస్తుందంటే, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో, నీ హృదయంలో అప్లై చేసుకుంటావో, అది నీకు పనిచేస్తుంది. లేకపోతే అది పాస్టర్ గారు చెప్పడానికి ఉపయోగపడుతుంది, మాకు వినటానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది నీకు పనిచేయదు. ఆయన గడ్డం పెరుగు వారికి ఆయన ముఖమును అప్పగించాడంట. ఆయన గడ్డం పెరగడానికి ఎంత చురుగ్గా ఉంటుంది. మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే మీరు కూడా ఏం చేయాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. అలా లేకపోతే మన పరిచర్య, మన భక్తి ఇదంతా శూన్యం. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుని పని అలా చేస్తావో, నువ్వు ఇహలోకంలో ఆశీర్వదించబడతావు, పరలోకంలో ఆశీర్వదించబడతావు. అందుకని నీకు శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇంకొకరిని ఆదరించడానికి నేర్చుకో. అసలు నీకే ఆదరణ లేకపోతే, నీకే శక్తి లేకపోతే, నీకే భయం లేకపోతే నువ్వు ఇంకొకరిని ఏ విధంగా బలపరచగలవు? ఇప్పుడు ఎవరన్నా పైకి లాగాలనుకో, ఇప్పుడు నాన్నగారు వయసు అయిపోయింది, ఒకప్పుడు ఆయన లాగాడు, ఓకే, ఇప్పుడు ఆయన లాగలడా? లాగలేడు. అదే నేనే బలవంతుడు అనుకో, ఆయన కూడా పైకి లాగు. అందుకని ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో, ఒక మాట ఇప్పుడు గుర్తు వస్తూ ఉంది. సిలువలో ఆయన మేకులతో వేలాడుతున్నప్పుడు ఏ ఆధారం లేదు ఆయనకి, కానీ ఇంకొకరిని ఆదరిస్తున్నాడు. కుడిపక్క దొంగ ఎడంపక్క దొంగ మాట్లాడుకుంటున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ 3 మేకుల నుంచి పీక్కొని నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటున్నాడు. నిజానికి దేవుడు ఆ 3 మేకుల నుంచి బయటికి రాగలడా? రాలేడా? ఎందుకు రాలేదు? ఈ 3 మేకులకి ఎక్కింది ఎందుకని? సావడానికే. ఆయన సస్తే కానీ నువ్వు బ్రతకవు. బ్రతకడం అంటే అర్థం ఏంటి? ఆయన చనిపోతే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయన చనిపోతే ఈడేం చేస్తాడంటే 3 మేకులు పీకే కానీ ఆయన బతికించడానికి అంటే దొంగోడు కదా, బతికే కానీ ఆడేమైపోతాడు మళ్ళీ? పాపకు అర్థమైనట్టు చెప్తా. పాప నీకు అర్థమైందా? అర్థం కాల. యేసు ప్రభు వారు ఉన్నారు, అక్కడ ఇక్కడ దొంగ, ఇక్కడ ఒక దొంగ, కుడిపక్క ఎడంపక్క దొంగలు ఉన్నారు. ఎడంపక్క దొంగ అంటున్నాడు, నిజంగా నువ్వు రక్షకుడు అయితే, నువ్వు బలవంతుడు అయితే నువ్వు ఆ 3 మేకుల నుంచి కిందకు అది ఓడ తీసుకొని కిందకు దిగు, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఒకవేళ ఆయన నిజంగా 3 మేకులతో దిగాడనుకో, ఆయన ఉడబిక్కొని కిందకు దిగాడనుకో, ఈయన కూడా రక్షించాడు అనుకో, ఈయన ఏం చేస్తాడు? ఈ దొంగోడు చెప్పండి. ఆడు చేసే పని ఏంటి? మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు అంతే. అందుకనే ఆయన అలా చేయలేదు, మౌనంగా ఉన్నాడు. ఈ కుడిపక్క దొంగ అన్నాడు, ఒరే ఆయన శక్తిమంతుడురా, లేకపోతే ఈ భూమి చూసావా, ఈ ఆకాశం చూసావా అంత చీకటి అయిపోతుందో, సూర్యుడు చూసే అంత చీకటి అయిపోతున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఒకసారి ఆయన ప్రభువుని పట్టుకోవడానికి వస్తే, మీలో యేసు ఎవరు అని అడగనగానే నేనే అనగానే దాదాపుగా ఆయన బలహీనుడుగా అప్పటికి 40 రోజులు ఉపవాసంలో ఉన్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఉపవాసంలో 40 రోజులు ఉంటే ఏ మనిషికైనా బలం ఉంటుందా? నేనే ఆయన పట్టుకోవడానికి 50 మంది కొరడాలు తీసుకొని, లేదా అప్పుడు బరిసెలు తీసుకొని, బళ్ళాలు తీసుకొని భటులు వచ్చారు. భటులు అంటే బాగా బలిష్ఠులు, ఒక బలహీనను పట్టుకోవడానికి. ఇందాక 3 బలహీనలు పట్టుకోవడానికి ఎంత పేరులో చెప్పలేదు. అంటే నేను అనుకుంటున్నాను కనీసం 6 ఉంటారు. అటు కుడి చేతి ఒకటే, ఎడం చేతి ఒకటి పట్టుకుంటారు కదా. కానీ యేసుప్రభుని ఒకరు కాదు, 2 కాదు, చాలామంది సంఖ్య ఉన్నారు. 50 మంది వచ్చారు, సంఖ్య కూడా రాసుంది. 50 మంది వస్తే మీలో యేసు ఎవరో, మీలో అంటే ఎవరిలో? ఈ శిష్యులందరితో కలిసి ఉన్నాడు. శిష్యులకి వాళ్ళకి ఎందుకు పోలిక చెప్పుకోలేకపోయారు చెప్పండి?
వాళ్ళకి గడ్డం ఉంది, ఈయనకి గడ్డం ఉంది. ఆయనకి మీసాలు ఉన్నాయి, వీళ్ళకి మీసాలు. వాళ్ళు అంగి వేసుకున్నారు, వీళ్ళు అంగి వేసుకున్నారు. మీలో యేసు ఎవరో అని ఎవరిని తీసుకెళ్ళాలి ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి చూస్తూ ఉన్నారు. ఈలోపు నేనే అన్నాడు. టపామని పడిపోయారు అందరూ. అంటే ఆయన మాటలో అంత శరీరంలో శక్తి లేకపోవచ్చు, కానీ ఆయన మాటలో శక్తి ఉంది. దేవుని నామ స్తోత్రం గారు. ఈరోజు ఆ మాట నీతో మాట్లాడిందంటే, లాజరు పైకి రా అన్నాడు. ఎవరిలో శక్తి ఉంది? మాటలో శక్తి ఉంది. ఆయన వస్త్రపు చెంగులో శక్తి ఉంది, ఆయన ఉమ్మిలో శక్తి ఉంది. ఆయన శక్తివంతుడు. మనము మనకున్న బలాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన బలగాన్ని బట్టి, మన డబ్బును బట్టి, మన ఐశ్వర్యం బట్టి మనం ఇదైపోవడం కాదు, కానీ శక్తి చేతనే, బలం చేత కాదు, కానీ నీ ఆత్మ చేతనే ఈ కార్యము జరుగుద్ది. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రేమగల తండ్రి, మిక్కులుగా ప్రేమిస్తున్న ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ శక్తిగల మాటలు మాకు అందించావు, నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు కూడా చాలామంది ప్రభువా మా శక్తిని, మా బలాన్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని, మాకున్న ఐశ్వర్యాన్ని దీన్ని నమ్ముకుంటున్నాం. కాదు, నిన్ను నమ్ముకుంటేనే మాకు శక్తిని, బలాన్ని ఇచ్చే దేవుడు. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రాలు. నీ ఆత్మను మాకు ప్రసాదించి, నీ ఆత్మ ద్వారా, నీ ఆత్మ చెప్తున్న మాటలు కొన్ని నీ బిడ్డలు చెప్పడానికి నువ్వు కృప చూపించావు. మోషే అంతటి వాడు ప్రభువా నేను ఏ పాటి వాడినో పక్కకు తప్పుకున్నాడు. అయినా కానీ మోషే నా బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా అని చెప్పి ఆయన ఆదరించావు. నాయన నీకే వందనాలు స్తోత్రాలు. నిన్ను నమ్మిన బిడ్డల్ని నువ్వు ఏ రోజు ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బలహీనులు. దేనిలో? శరీరంలో. నీలో బలవంతులు. మా దేవుడు రక్షించగల సమర్థుడని ప్రభువా రాజుతోనే ఛాలెంజ్ చేస్తారు. ఆయన పట్టుకోవడం బలిష్ఠులు వచ్చారు, వాళ్ళు తొయ్యక ముందే వాళ్లే కాలిపోయినట్టుగా మేము చూస్తున్నాం. కాబట్టి ప్రభువా దేవుని నమ్ముకున్న బిడ్డల జోలికి వస్తే ఎవరైనా కానీ వాళ్ళు కూడా అలా కాలిపోతారు. ఆ విషయాన్ని నీ బిడ్డలకు జ్ఞాపకం చేయి. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసులకు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రులు ధ్యానించబడు ధన్యుడని నీ వాక్యంలో ఉంది కదా. ఆ విధంగా ధ్యానించడానికి కృప చూపించు. నీ మందిరానికి చక్కని మందిరాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని ఎండలు వచ్చినా, ఎంత చలి వచ్చినా నీ కాపుదల, నీ బిడ్డలు చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ఎంత మందిరాన్ని ఇచ్చావు. ఎవరు ఏ బాధ కలిగినా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్న కృప అనుగ్రహించు. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మన్ను కోసం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసామో లేదో వెంటనే ఫ్రీ సీట్ నరసాపురంలో ఆ బిడ్డకి ఇచ్చావు. అందుకొరకు నీకు వందనాలు. బిడ్డలు బయలుదేరి వెళ్ళారు. రేపటి దినాన జాయిన్ అయ్యి తిరిగి రావడానికి కూడా నీ కృప, నీ కార్యాలు జరిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయి. ఎవరో సంగతి వద్దు, నా మట్టుకైతే ఆమె ఎలాగైంది, ఈయనేమయ్యాడు, వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, ఈ మాటలు మా హృదయంలో వద్దు. నేనును నా ఇంటి వారును యెహోవాను మీరు ఎవరిని సేవించినా పర్వాలేదు, నేను మాత్రం నాకు జరిగిన కార్యానికి నా మందిరము, నా దేవుడు, నా దైవజనుడు ఈ విధంగా ఉండడానికి సహాయం చేయి. ప్రక్కన మాటలు మనసులో పెట్టుకోకుండా ప్రభువా నిన్ను గుర్తించే కృప, ధన్యత అనుగ్రహించు. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ, నన్ను మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ ప్రభుని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు కనంత నాశనం ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ హృదయపూర్వక